ఈ ఏడాదిలో ఎన్ని మార్పులైనా జరగచ్చు, ఎన్ని నిర్ణయాలైనా తీసుకోవచ్చు. ఎందుకంటే ఒక 3 పథకాలు ఈ ఏడాదిలో అమలు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈ నేపథ్యంలోనే కొన్ని కోతలు కూడా పడబోతున్నాయి అంటూ ఇప్పటికే లక్షల్లో పింఛన్లు పోయాయి అంటూ వైసీపీ రేజ్ చేస్తోంది. కానీ ఎవరూ పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఒకప్పుడు ఇదే అంశాన్ని కనుక పవన్ కళ్యాణ్ గారు రేజ్ చేసిన, జనసేన తరపున టీడీపీ రేజ్ చేసిన, బీజేపీ రేజ్ చేసిన 3 పార్టీలు రేజ్ చేసే కాబట్టి ప్రజల్లో ఒక బలంగా వెళ్ళేది. ఇప్పుడు వైసీపీ మాట్లాడుతుంటే పెద్దగా ఎవరికి వినబడట్లేదు. సాక్షిలు రాస్తే ఎవరు పట్టించుకోరు. ఏదో నెంబర్లు రాశారు వీళ్ళ పత్రిక ఇదంతా అనుకుంటారు తప్ప అది ప్రజల్లోకి వెళ్ళట్లేదు. కానీ అదే ప్రతిపక్షంలో ఎక్కువ పార్టీలు ఉంటే ఎక్కువగా ప్రచారం చేస్తుంటే అది ప్రజల్లోకి వెళ్ళేది. ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నా, వీళ్ళు చెప్తున్నా పెద్దగా ఎవరు పట్టించుకోవట్లేదు. అలాగే త్వరలో భారీగా రేషన్ కార్డులు కూడా కట్ అవ్వబోతున్నాయి అనేది, రేషన్ కార్డులు కూడా మార్పులు చేస్తున్నారు. మార్పులు చేర్పులు చేస్తూ అందులో కొన్ని, ఎందుకంటే దివ్యాంగులకు సంబంధించి కొన్ని సదరన్ సర్టిఫికెట్లు లేపేస్తున్నారు, అక్రమంగా తీసుకున్నారు, డాక్టర్లకి తమ వాళ్ళకి ఇచ్చేసారు, పర్సంటేజ్లు ఎక్కువ ఇచ్చేసారని చెప్పి వాళ్ళ సంఖ్య తగ్గిస్తున్నారు. అలాగే పింఛన్లు ఇచ్చే వాళ్ళ సంఖ్య తగ్గిస్తున్నారు. రేపు పొద్దున్న రేషన్ కార్డుల సంఖ్య కూడా తగ్గిస్తే బీసీలకి 50 ఏళ్లకే పింఛన్ ఇస్తానన్నది ఏముందో ఆ టైంకి మొత్తం కనుక సెట్ చేసుకుంటే అప్పుడు సంఖ్య తగ్గిపోతుంది. ఈ రేషన్ కార్డులు కట్ అయిపోతే ఇంకేముంది, రేషన్ కార్డే కదా ప్రామాణికం. వీళ్ళు తెల్ల రేషన్ కార్డుకి అనర్హులు ఈ కుటుంబం అని చెప్పి వాళ్ళకు 2 వీలర్ ఉందనో, 3 వీలర్ ఉందనో, 2 2 వీలర్లు ఉన్నాయనో, ఒక 4 వీలర్ ఉందనో, ఇలాగ మొత్తం, లేదంటే వాళ్ళకి ఇంటి స్థలం ఉంది, ఇన్ని స్క్వేర్ ఫీట్ల ఇల్లు ఉంది, ఇలాగ ఆ గణాంకాలన్నీ పరిగణన తీసుకుంటే చాలా వరకు కార్డులు లేచిపోతాయి. అప్పుడు ఇంకా ఎవరికి పథకాలు అందుతాయి అంటే ఇంకా అసలైన అర్హులకు మాత్రమే ఇస్తున్నా అని చెప్తారు. వాస్తవానికి వాళ్ళు అసలైన అర్హులే, కరెక్టే, కాదనను. కానీ ఇప్పుడు కూడా ఎంతమంది మిడిల్ క్లాస్ వాళ్ళకి తెల్ల రేషన్ కార్డులు లేవు, ఎంతమంది అపార్ట్మెంట్లలోనూ విల్లాల్లో ఉంటున్న వాళ్ళు రేషన్ కార్డు పెట్టుకొని వెళ్ళి రేషన్ బియ్యం తెచ్చుకోవట్లేదు. అంటే ఇలాంటి వాళ్ళందరికీ లేచిపోతాయి కంప్లీట్గా. వాళ్ళు ఒక చోట ఉంటారు, అక్కడికి వాళ్ళకి ఏమీ ఉండదు, ఆ పేరుతో కార్డు తీసుకుంటారు, వాళ్ళు ఇంకో చోట ఉంటారు. కాకపోతే ఈ అర్హత నిర్ధారణ అనేది జెన్యున్గా చేయడం మంచిదే. కాకపోతే పార్టీలకు సంబంధించి తమ వాళ్ళకి ఒక వాళ్ళలాగా, లేదంటే ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన వాళ్ళైతే వాళ్ళకి ఒక రూలు అనేదే, అలాంటి విధానాలు అమలు చేస్తేనే ఇబ్బంది. ఏది ఏమైనా భారీగా రేషన్ కార్డుల కోత అయితే మొదలు కాబోతోంది అనేది అయితే వైసీపీ రేజ్ చేస్తున్న పాయింట్.